నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఆ, నేను ఏ తప్పిదము చేయలేదు నీ పని అంతట్లోనూ. దానికి నీదే ఆ, చూస్తున్నామంతా. అందును బట్టి నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుకున్నాను. చూడు నా వైపు, ఎందుకంటే నీకు ఏ తప్పిదమో చేయలేదు. సో నీ బిడ్డలే, నా తోటి సహోదరులే, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను వారిని ఇబ్బంది పెట్టలే. నాకున్నంతగా కూడా వారికి ఇచ్చేశాను. నాకు రావాల్సిన సొమ్మును కూడా నేను ఆశించలేదు. నాకు రావాల్సిన అంటే ఇంట్లో భూములు నేను సమకూర్చుకోలే. నాకు అవకాశం ఉంది, అయినా కానీ నేను ఆ పని అన్యాయంగా ఏమీ తీసుకోలేదు. చూడండి అప్పటి వారికి. సో అందుకనే దేవాది దేవుడు ఆ, వారి జనాంగంలోంచే ఒకరిని ఎన్నుకుంటున్నాడంటే చూడండి. ఇప్పుడు ఏమీ అక్కడి నుంచి కామన్ మ్యాన్ అని చెప్పాను నేను, అవునా? ఎక్కడి నుంచో రాలా, అందులో ఓడే. ఒక రకంగా చెప్పాలంటే 1000 మందిలో ఒకడు అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. అంతమందిలోనూ దృష్టించిన వాడు, దేవుని దృష్టిలో పడినవాడు. అంతమందిలో నెహెమ్యా కనపడ్డంటే నెహెమ్యా ఒక్కడే యథార్థంగా కనపడ్డాడు దేవుని దృష్టి. రైట్, క్రిస్మస్లు చేసుకుంటున్నారు అందరూ డిసెంబర్ నెలలో, అవునా? మీ అందరూ తెలిసిన స్టోరీ, మనం ఆరాధనలో మాట్లాడుకున్నాం ఖచ్చితంగా. ఈ డిసెంబర్ అంతా మనం ఆరాధనలో ఇదే టాపిక్ మాట్లాడుకున్నాం. సో మనం కూడా ఆలోచన చేసింది ఏంటంటే, సో యోధా బెత్లెహేంలో స్త్రీలందరిలోనూ ఒక్క మరియనే ఎన్నుకున్నాడు, అవునా? ఎందుకు ఎన్నుకున్నాడు? స్త్రీ లేరా? ఆ ఒక్కతే స్త్రీయా? ఒక్క ఆమె దేవుని దృష్టికి కంటపడింది. అంతమందిలో చూడండి, అంతమందిలోను ఒకే ఒక స్త్రీ మరియా దేవుని దృష్టిలో పడిందంటే నెహెమ్యా పడ్డాడు, ఎజ్రా పడ్డాడు. ప్రవక్తలందరూ ఎందుకు పడ్డారో మనం మర్చిపోయిన ఆదివారం ఎవరి గురించి అద్భుతం కదా, చాలా కాంప్లిమెంట్స్ వచ్చింది, నాకు కామెంట్స్ కూడా వచ్చినాయి. ప్రసంగం పెట్టినప్పుడు నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు, ఏది హోషే గురించి. హోషే గురించి హోషేని ఎందుకు ఎన్నుకున్నాడు? 10 గోత్రాల వారు, ఇజ్రాయేల్ రాజ్యంలో ఉన్న వారు అంతట్లోనూ హోషే కనపడ్డాడు దేవునికి. యథార్థ పనులు నీతిమంతుల్ని ఎన్నుకుంటాడు, అవునా? వారిలోంచే జనాంగం నుంచి ఒకనే పైకి లేవనెత్తాడు. హోషేని ఎన్నుకున్నాడు, ఎజ్రాని, నెహెమ్యాని, దానియేలుని, ఇర్మియాని, యెషయాని, వీళ్ళందరూ ఏంటి అసలు గొప్పోళ్ళు అంటే దేవుని దృష్టిలో, వాళ్ళ దేవుని దృష్టిలో పడినోళ్ళు వాళ్ళు. అట్ ద సేమ్